వెల్కమ్ టు డే 3 ఆఫ్ లెర్నింగ్ ఇనఫ్ జావా టు స్టార్ట్ డిఎస్ఏ. ఈ రోజు మన టాపిక్ వచ్చేసరికి డేటా టైప్స్. నిన్న మనం వేరియబుల్ అంటే ఏంటో చూసాం. ఏదైనా డేటాని ఒక నేమ్ ఇచ్చి సేవ్ చేస్తే దాన్నే వేరియబుల్ అంటాం. సో డేటా అనేది డిఫరెంట్ టైప్స్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్రోగ్రామింగ్ కోడ్ రాసాం. ఏంటి అందులో మనం స్టూడెంట్ అడ్మిషన్ ఫామ్ అంటే స్టూడెంట్ డేటా కలెక్ట్ చేయడానికి ఒక అడ్మిషన్ ఫామ్ తయారు చేస్తున్నాం. అందులో మనం ఏం తీసుకుంటాం? స్టూడెంట్ యొక్క నేము, స్టూడెంట్ యొక్క ఏజ్, స్టూడెంట్ యొక్క పర్సంటేజ్, స్టూడెంట్ యొక్క గ్రేడ్ అండ్ వీలైతే వాళ్ళు స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉన్నారా లేదా. సో ఇలాంటి కైండ్ ఆఫ్ డేటాని మనం తీసుకుంటాం. మీరు ఎప్పుడైతే ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తారో అదొక బాక్స్ అనుకోండి. ఇప్పుడు ఆ బాక్స్లో ఓన్లీ ఒక కైండ్ ఆఫ్ డేటానే పెట్టగలరు, అంటే ఒక టైప్ ఆఫ్ డేటానే పెట్టగలరు. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అని ఒక బాక్స్ క్రియేట్ చేశారనుకోండి, అంటే నేమ్ అనేది ఒక వేరియబుల్. ఇప్పుడు ఆ బాక్స్లో మనం ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూ పెట్టగలం? స్ట్రింగ్ అంటే సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అని. నెక్స్ట్ మనం ఏజ్కి తయారు చేస్తాం. ఆ ఏజ్లో మనం ఏం పెడతాం? ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ అనేది 10.51 మనం ఎక్కడ ఇవ్వం కదా. అదే పర్సంటేజ్కి వచ్చినప్పటికి దాన్ని డబల్ అంటాం. డబల్ డేటా టైప్తో క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఇందులో ఏమవుతుందంటే మనకి పాయింట్స్లో వాల్యూస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 67%, 67.9%, 67.5%. సో ఇలాగ మనం పర్సంటేజ్ వచ్చినప్పుడు డబల్ అనే డేటా టైప్ని వాడతాం. నెక్స్ట్ వచ్చేసరికి ఈజీ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్లేయింగ్ క్రికెట్. ఎస్ అంటే ట్రూ అని, నో అంటే ఫాల్స్ అని. అప్పుడు మనం వాడే డేటా టైప్ ఏంటంటే బులియన్. నెక్స్ట్ వచ్చేసరికి క్యారెక్టర్. ఇప్పుడు గ్రేడ్ డేటాని మనం తీసుకోవాలనుకో, ఏ గ్రేడా, బి గ్రేడా, సి గ్రేడా. ఏ అనేది ఒక సింగిల్ క్యారెక్టర్ కదా. సో మనం eప్పుడైతే గ్రేడ్ అనే బాక్స్ క్రియేట్ చేస్తామో అందులో ఓన్లీ ఒక క్యారెక్టర్ మాత్రమే స్టోర్ చేయగలం. ఇప్పుడు క్యారెక్టర్ ప్లేస్లో ఇంటీజర్ స్టోర్ చేయలేము, ఏజ్ ప్లేస్లో మనం డబల్ వాల్యూ స్టోర్ చేయలేము. సో ఇలాగా జావాలో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆ పర్టికులర్ టైప్ ఆఫ్ డేటాలోనే మనం ఆ పర్టికులర్ టైప్ ఆఫ్ డేటాని పెట్టగలం. సో డేటా టైప్ అంటే వేరియబుల్లో ఎలాంటి టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేయాలని చెప్పే ఒక రూల్ అనమాట.